మా మమ్మీ వీడియో అయినా నవ్వుకుంటే ఉంటావా వీడియో చెప్తావా? నోట్లోనే వీడియో పెట్టినా. మా మమ్మీ వీడియో తీయమన్నా, మొత్తం అంతా అయిపోయినాక వీడియో తీయలే అంటుంది. సరే మళ్ళీ చెప్తాను మీకోసం. మార్నింగ్ ఏమో ఇది పరిగడుపున ఈ టీ తాగుతా. బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ టీ. ఇది అంటే శంఖం పూల టీ. దీన్నే శంఖం పూలు అంటారు, ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అంటారు. దీని టీయే ఇప్పుడు నేను చేస్తున్నా. ఆ చెట్టు ఎట్లుంటుందో కూడా చూడాలి కదా. ఇదేమో తీగలాగా అల్లుకుంటుంది. దీనికి వచ్చిన పువ్వులే ఈ శంఖం పూలు. పరిగడుపున తాగితేనే మంచిది. ఇది నాకు మా డాడీ సజెస్ట్ చేసిండు. మా డాడీ ఎట్లుండో మీరు తెలుసు కదా, ఎంత బక్కగా ఉండో. అంతే బక్కగా నేను అవ్వాలి అని అనుకుంటున్నా. అందుకే. కానీ అంత బక్కగా ఉంటే నా ఫేస్లో అంత గ్లో లేదని మీరు అంటున్నారు. అది నిద్ర లేక వచ్చిన డల్ ఫేస్. మంచిగా నిద్రపోతే ఫేస్లో ఆటోమేటిక్గా గ్లో వస్తుంది. అయితే ఇక్కడ నేను వాటర్లో ఈ శంఖం పూలు వేసుకున్నా 15 అట్లా. డైలీ ఒక 20 శంఖం పూలు అవుతుంది. ఎర్లీ మార్నింగే తెంపేస్తాడు డాడీ. దాంతోపాటు ఈ బిర్యానీ ఆకులు కూడా ఒక 2 వేసుకుంటే డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది ఇది. ఈ 2 బాగా మరగాలి వాటర్లో. ఈ శంఖం పూల కలర్ వాటర్లోకి వచ్చేసి ఈ శంఖం పూలు మాత్రం మొత్తం వైట్ కలర్లో టర్న్ అయిపోవాలి. అప్పుడు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం తాగాలి. ఇది తాగలేము అని అనుకునే వాళ్ళు దీంట్లో హనీ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా కూడా బాగానే ఉంటుంది, నాకు నచ్చుతుంది చెప్పాలి అంటే. సన్ రైజ్ అవుతున్న టైంలో ఇది తాగుతూ ఉంటే అబ్బాబాబా చాలా మంచిది. బ్రెయిన్ కూడా చాలా మందికి మెమొరీ లాస్ అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు అంటుంటారు కదా వాళ్ళకి ఇది. అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉంటాయి. చాలా యాక్టివ్గా ఉంటాం డే అంతా. సో ఇది పరిగడుపున జస్ట్ ఏం లేదు, బాయిల్ చేసి తాగడమే. ఇంకా బే లీవ్స్ వేసుకోవాలి, అదే బిర్యానీ ఆకులో. మళ్ళీ ఇంకోటి డైట్ పౌడర్ కూడా అస్సలు స్కిప్ చేయొద్దు. డైట్ పౌడర్తోనే పీసీఓఎస్ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డైజెషన్ చాలామందికి అంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లే అని చాలామంది అంటారు. సో ఇది దీనివల్ల డైజెషన్ ప్రాపర్గా అవుతుంది. వాళ్ళకు కూడా అంటే మెన్స్ట్రువల్ సైకిల్ కూడా కరెక్ట్గా వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. నేను అస్సలు స్కిప్ చేయను ఇది. సో మా డాడీ ఛానల్లో అంటే ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో మా డాడీ ఇది సేల్ చేశాడు కాబట్టి ఈ అంటే ఫోర్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అయితే ఇప్పుడు డైట్ పౌడర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. చాలామందికి నల్ల జీలకర్ర దొరకట్లేదంట. దొరకకపోతే డాడీ దగ్గర ఆర్డర్ పెట్టుకోండి. ఇక్కడ నేను నెంబర్ ఇచ్చేస్తా. ఆ నెంబర్కి మీరు జస్ట్ టైం పాస్ కాల్స్ అయితే చేయకండి. నార్మల్గా మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అంటే కాల్ చేయండి ప్లీజ్. అయితే ఏమేమి క్వాంటిటీ కావాలి అంటే నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పటికే 2-3 టైమ్స్ చెప్పేసిన. వాము, జీలకర్ర, సోంపు ఈ 3 సేమ్ రేషియోలో ఉండాలి. ఒకటి 1/2 kg తీసుకుంటే మిగతా 2 కూడా 1/2 kgలోనే తీసుకోవాలి. 1/2 kg తీసుకుంటే మిగతా 2 కూడా 1/2 kgలోనే తీసుకోవాలి. వాము, జీలకర్ర, సోంపు మంచిగా వేయించుకున్న తర్వాత నల్ల జీలకర్ర ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే చాలా మందికి ఇబ్బంది అవుతుంది బిజీ లైఫ్లో. మీకు ఇబ్బంది అనిపిస్తే ఆర్డర్ పెట్టుకోండి మా డాడీ ఛానల్లో. నేనైతే రెగ్యులర్గా ఇదే తినేసి ఇది తాగేసి ఆఫ్టర్నూన్ లంచ్ చూపిస్తా. అంటే దీని తర్వాత ఒక 1 hour తర్వాత సలాడ్ తీసుకుంటా. కీరా అయినా క్యారెట్ అయినా ఏదైనా సరే జ్యూస్ కూడా తాగొచ్చు. కాకపోతే దాంట్లో ఉన్న పల్ప్ మనం తినలేం కాబట్టి డైరెక్ట్గా జ్యూస్ తాగకుండా డైరెక్ట్గా తినడం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. అంటే ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసింది నాకు. అందుకే నేను అప్పటి నుంచి కీరా అయినా ఒకటి లేకపోతే క్యారెట్ అయినా తినేస్తున్నా. ఏదో ఒక ఫ్రూట్ మార్నింగ్, అదే బ్రేక్ఫాస్ట్. ఇంకా మధ్యాహ్నం మాత్రం బాగా కుంభాలు తినేసేయండి. ఎంత తినాలనుకుంటే అంత అన్నం తినేసేయండి అంతే. సరే ఆఫ్టర్నూన్ లంచ్ చూపిస్తాం మీకు. ఆఫ్టర్నూన్ మనము లంచ్ చేసినప్పుడు కడుపు నిండా తినేయాలి. ఎంత తినాలనిపిస్తే అంత ఆఫ్టర్నూన్ తినేయాలి, లంచ్లో తినేసేయాలి. అంటే నేను కొంచెమే తింటానంటే కాదు, మీకు ఏం తినాలనిపిస్తే అది అన్నం కడుపు నిండా వండిందంతా ఒక్కొక్కరే తినాలి. నేను మాత్రం కడుపు నిండానే తింటున్నా. ఆఫ్టర్నూన్ ఎంత అంటే అంత తినేయండి, ఏం కాదు. 10 మంది తినేది ఒకరు తింటే పొట్ట పగులుతుంది, మళ్ళీ ఆయాసం అవుతుంది, అట్లా కాదు. అయితే ఈ పులిహోర అన్నం ఈరోజు మాకు కొంచెం స్పెషల్ ఉంది, అందుకే నేను ఇవాళ ఈ వెరైటీస్ చేసినాం. పులిహోర, వైట్ రైస్, ఆలూ ఫ్రై, పప్పు, కొంచెమే ఇది బెల్లన్నం. అయితే షుగర్, స్వీట్ చాలా డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అనుకుంటే షుగర్, బెల్లము అన్నీ ఇగ్నోర్ చేసేసేయాలి, అస్సలు తినొద్దు.
పెరుగు. చాలామంది మెయిన్గా నైట్ టైంలోనే స్కిప్ చేసేస్తారు ఫుడ్. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు నైట్ టైంలో ఒక్క చపాతీ అయినా తినండి. ఎందుకంటే మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి చేంజెస్ అయ్యి ఫ్లక్చుయేషన్స్ అయ్యి లేనిపోని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి నైట్ టైంలో ఒక్క చపాతీ అయినా తినండి. ఫస్ట్ నేను బక్కగా అవుతున్నాను నాకు కూడా తెలియదు. నాకు తెలియకుండానే నేను వెయిట్ లాస్ అయిపోయినా. ఎందుకంటే నేను 3 days షూట్ చేసిన కదా నవరాత్రుల ముందు. 3 days షూట్లో 1 టైం భోజనం చేసినాం. నిద్ర సరిగా లేదు. అట్లా అని మీరు ఫాలో అవ్వద్దు. నేను చెప్తున్నా నాకు తెలియకుండా నేను వెయిట్ లాస్ అయ్యింది చెప్తున్నా. నిద్ర సరిగా లేదు. ఒక 2 hours 2 hours 2 hours అట్లా పడుకున్నాం. 2 hours 1 hour అట్లే పడుకున్నాం అందరం. కాకపోతే అది నాకు ఎఫెక్ట్ అయింది. తర్వాత ఒక్క టైం ఫుడ్ తిన్నాం. దాని తర్వాత నెక్స్ట్ నవరాత్రులు స్టార్ట్ అయిపోయింది. ఆ నవరాత్రుల టైంలో కూడా నాకు నిద్ర సరిగా లేదు. తర్వాత ఏమైందంటే ఇంకా ఒక పూట భోజనం అమ్మవారి కోసం ఇంకా ఒక్క పూట భోజనమే చేసిన. వాటర్ తాగకుండా కఠినంగా ఇంకా ఆఫ్టర్నూన్ తిన్నా అంతే. మార్నింగ్ తినలే, నైట్ తినలేదు. అట్లా ఒక 9 days చేసిన. 9 days తర్వాత నాకు అట్లా అలవాటు అయిపోయి ఒక 15 days అట్లే చేసిన ఒక పూట భోజనం. 15 days అట్లా 20 days అయిపోయింది. తర్వాత మెల్లమెల్లగా నేను ఒక 4-5 kgs తగ్గిపోయినా. 5 kgs అనుకోండి వెయిట్ లాస్ అయిపోయినా. మెల్లగా మీరు గమనించారు బక్కగా అవుతుందా అని చెప్పి. అయితే నాకేమనిపించింది అని అంటే సరే బక్కగా అయిపోయినా మంచిగా పొట్ట తగ్గిపోయింది, మంచిగా అయిపోయినా అంటే నాకు నేను హెల్తీగా అయిపోయినా. కొంచెం పొట్ట తగ్గడం మెయిన్ ఇంపార్టెంట్. అట్లా అని మీరు ఫాలో అవ్వద్దు. అయితే నేను తర్వాత కంటిన్యూ ఎట్లా చేసిన అంటే ఇంకా 1 month అయిపోయింది దసరా అయిపోయి. దాని తర్వాత మళ్ళీ పొట్ట రాకుండా నేను ఎట్లా బ్యాలెన్స్ చేసిన అంటే శంఖం పూలు ఒక 15 days నుంచి తాగుతున్నా. మళ్ళీ ఇంకా డైట్ పౌడర్ నేను రెగ్యులర్గా తాగేది తినేదే. తర్వాత ఆఫ్టర్నూన్ ఒక పూట భోజనం, నైట్ ఇంకా మార్నింగ్ ఏదైనా కీరా లాంటిది, నైట్ చపాతి లేకపోతే తింటే లేకపోతే లేదు. మీకు మీ హెల్త్‌కి ఓకే అయితేనే ఇది ప్రాపర్‌గా డైట్ చేయండి. లేకపోతే చెయ్యకండి. నేను చేసేది ఇది. నా పరిస్థితి ఇది. నేను ఏదో డైట్ ఫాలో అయినా అని మీరు అనుకుంటున్నారు. సో, ఇది నేను ఇట్లా ఒక్క పూట భోజనం చేసుకుంటూ ఇట్లా కంటిన్యూ చేస్తున్నా. అంటే నిజం చెప్పాలంటే 1 టైమే అన్నం తినాలి. మార్నింగ్, నైట్ ఏదైనా బ్రేక్‌ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఆయిల్ లేకుండా ఉండాలి. నైట్ ఆయిల్ లేకుండా తినాలి. చపాతీ అయినా సరే, ఏదైనా సరే. ఇంకా అంతే. కర్రీ ఎక్కువుండాలి. అన్నం తక్కువుండాలి. సో, మధ్యాహ్నం తినేటప్పుడు మాత్రం అన్నం ఎక్కువే తినండి. బాగా కడుపు నిండా తినండి. అదే నేను చెప్తున్నా. అంతే తప్ప ఇంకేం లేదు.